ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి దైవజనుల గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంఘము యేసుక్రీస్తు నామంలో దీవించబడునుగాక. చాలా సంతోషం. నా ప్రియమైన సంఘమా, దైవజనులు పరిచయం చేశారు. నా పేరు వెంకట్రావు అని. నిజమే, నా పేరు వెంకట్రావే. మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మార్చుకుంటారు కదా? అవును, మార్చుకుంటారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా, అంటే సర్టిఫికెటెడ్ పేరు వెంకట్రావు. పుట్టిన దగ్గర నుంచి హైందవ కుటుంబంలో జన్మించడం వల్ల వెంకట్రావు గానే నా పేరుంది. అలా ఉండటమే మంచిది అని కొంతమంది దైవజనులు అలాగే ఉంచండి, ఏం కాదు, పేరును బట్టి పరలోకంలో గేట్లేమేయరు, ప్రవర్తనను బట్టి గేట్లేస్తారు. కాబట్టి పేరు మార్చుకోవటం ఓకే. దైవజనులు ప్రేరేపణతో ప్రార్థన చేసి ఈ పేరుని మార్చుకోవటానికి నీకు అంగీకారం అని తెలియజేసినప్పుడు ప్రార్థన చేసి బాప్తిస్మం జరిగే సమయంలో పేర్లు మారుస్తారు, మంచిదే. అయితే కొంతమంది నేను ఈ పేరే ఉంచుకుంటానండి, ఓకే. అలా పేరుని బట్టి అయితే పరలోకం లేదు, కానీ ప్రవర్తన బట్టి మాత్రమే ఉందన్నదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొంతమంది దైవజనులు అలాగే పేరు ఉంచుకోండి అని చెప్పటం వల్ల నేను అదే పేరును సర్టిఫికేట్ ప్రకారం, మరియు నేను ఒక ప్రభుత్వపరమైన ఉద్యోగిని కాబట్టి ఆ పేరుని అలాగే ఉంచుకోవటం జరిగింది. చాలా సంతోషం. నా ప్రియమైన జనాంగమా, దైవజనులు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు రాజేష్ సిరిల్ ఖన్నా గారు వాళ్ళ బావగారని. అవును, వాస్తవానికి సహోదరులమే. సరిల్ ఖన్నా గారు మేము సహోదరులమే. మా గురించి పూర్తిగా మన దైవజనులకి, అంటే ఆ రోజు ఉన్న సంభాషణ బట్టి వాళ్ళ బావగారు వాళ్ళ చెల్లిని చేసుకున్నారు అనే పదం వాడారు. వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు, కేవలం సహోదరులము మాత్రమే. తను నా బీఈడి క్లాస్మేట్, అంటే ఇద్దరం కలిసి బీఈడి కాలేజీలో చదువుకుంటూ ఉండగా తను యొక్క ప్రవర్తనను ఆధారం చేసుకొని క్రైస్తవులంటే ఇలా ఉంటారా అని నేను ఆలోచించటం మొదలుపెట్టాను. వాస్తవానికి క్రైస్తవులంటే నాకు బహు కోపం. ఎందుకు కోపం అంటే, క్రైస్తవులు అనే పేరు పెట్టుకున్నందుకు కాదండి, వారు ప్రవర్తించే ప్రవర్తనను చూసి నాకు కోపం వేసేది. ఎందుకు అలాంటి కోపం వేసేది అంటే, వారు చక్కగా వారి పనులు వారు చేసుకుంటారు, ఆదివారం సంఘానికి వస్తారు, ఆదివారం సంఘంలో చక్కగా పాటలు పాడతారు, మైకుల్లో చక్కగా ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు వింటారు. ఆ ప్రార్థనలు చేసేటప్పుడు గుండెలు పగిలిపోయేటట్లు ఏడుస్తారు. నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయటం, మైకుల్లో చేసే విషయాన్ని రోడ్లపైన వెళ్తూ ఉన్న నేను చాలాసార్లు నా చిన్న వయసులో వింటూ ఉండేవాడిని. అదే మనుషులు కాలేజీకి వచ్చినప్పుడు, పిల్లలు, యవన బిడ్డలు, వారు చేసే మాటలు, వారు చేసే తగాదాలు, వారు ప్రవర్తించే ప్రవర్తన చూసి ఒకలాంటి అసహ్యం వేసేది. ఇదేంటి, ఆదివారం నాడు అట్లా ఏడుస్తారు క్షమించమని, మరలా సోమవారం నుంచి శనివారం వరకు కాలేజీలోనికి వచ్చి వారి ఇష్టానుసారంగా కామెంట్లు చేసుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా, తగాదాలకు ముందు మేమే వాళ్ళని టచ్ చేస్తే అమ్మో భయం అనే రీతిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, పెద్దవారైతే పనులకు వెళ్తూ వారు వ్యక్తిగతమైనటువంటి చేతి పనుల నిమిత్తం పొలంలోనికి పనులకు వెళ్ళినప్పుడు నమ్మకంగా పనిచేయకుండా, యజమానులు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానులు లేనప్పుడు ఒకలాగా, కిలో పత్తి తీసేటప్పుడు కిలోకి 6 రూపాయలు 7 రూపాయలు, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో 15-20 రూపాయలు ఇస్తున్నారేమో, 6-7 రూపాయల పత్తి వస్తుంది చెప్పి మధ్యలో రాళ్ళు పెట్టడం, ఆ పత్తి కాటా వేయించుకొని వెళ్ళటం, ఇలా బూతు పదాలు మాట్లాడుకుంటూ పొలాల్లో వింటూ ఉండేవాడిని నేను చిన్న వయసు నుంచి. మేము ఎక్కువ పొలాలు కలిగినటువంటి మా నాన్న పొలంలోకి సెలవు రోజుల్లో, శనివారము ఏదైనా పండగ దినాల్లో సెలవు ఇచ్చినప్పుడు అలా పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు పత్తి తీస్తూ వారు మాట్లాడుకునే సంభాషణ నాకు బహు వేదనగా ఉండేది. ఏంటి ఇంత బూతుగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? పక్కన పిల్లలు ఉన్నామే, 13-14 సంవత్సరాల వయసున్న పిల్లలు 8-9 తరగతి చదువుకుంటా సపోర్టుగా పని కోసం వెళ్తూ ఉంటే వారి పత్తిని గోతాల్లో వేస్తూ ఉన్నప్పుడు వారు మాట్లాడుకునే మాటలు విని, అబ్బే ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, చిన్నపిల్లలు మనం ఉన్నాం కదా, అయినా కూడా ఆగట్లేదు. అలాంటి ప్రవర్తనను చూసి వీళ్ళు క్రైస్తవులు అంటే ఇట్లా ఉంటారు అని నేను తెలుసుకున్నాను. కాబట్టి వాళ్ళంటే ఒకలాంటి అసహ్యం, ఒకలాంటి ద్వేషం. ఎందుకంటే వారి ప్రవర్తన బట్టి. వాస్తవంగా బైబిల్లో ఏముందో నాకు తెలియదు. నాకు ఎలా తెలుస్తుంది? బైబిల్ నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు చూడలేదు.
పుస్తకాల్లో చదువుకున్నా ఏమని, క్రైస్తవులకు బైబిల్ పరిశుద్ధ గ్రంథము, ముస్లింలకు ఖురాన్ పరిశుద్ధ గ్రంథము, హైందవులకు భగవద్గీత పరిశుద్ధ గ్రంథము. అది నేను నేర్చుకున్నా అంతవరకే. అంతేగాని బైబిల్లో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? బైబిల్ చూడకుండా తెలిసి ఉండేది కాదు. ఆ ప్రజలు ఎవరైతే బైబిల్ని పట్టుకొని చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తా బహిరంగంగా మిగతా రోజుల్లో జీవిస్తూ ఉంటారో, ఓహో ఇందులో ఉన్నది వీళ్ళ జీవితం ఎట్లాగే కాబోలు, ఈ పుస్తకంలో ఇంతే ఉంది కాబోలు, క్రైస్తవులు అంటే ఇలాగే ఆదివారం మాత్రం చర్చికి వెళ్తారు, మిగిలిన రోజుల్లో వారి నోటి నుంచి ఇష్టానుసారమైన బూతు పదాలతో అసభ్యకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఒక కుటుంబంలో ఉండవలసిన స్త్రీ మరొక కుటుంబం గురించి, వారి గురించి వీరి గురించి వారు అననుకూలమైన మాటలు, అసలు అసహ్యకరమైన మాటలు మాట్లాడుకోవటం విని ఇది సహజమే, ఎక్కడైనా ఉన్నదే. అచ్చగా ఆ ప్రజలే అలా మాట్లాడుకుంటున్నారా? కాదు. ఎవరిని చూసినా, నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఉండే ప్రజలైనా, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రజలైనా, ఎవరైనా సరే మనసుకు నచ్చినట్లుగానే జీవిస్తున్నారు. ఇందులో ప్రత్యేకత నాకేం కనిపించలేదు. అందువల్ల ప్రత్యేకంగా చర్చికి వెళ్ళాలని కానీ, ప్రత్యేకంగా బైబిల్ చదవాలని కానీ ఆలోచన అస్సలు లేదు. ఇంకా భయం, ద్వేషం, పగ. ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? మిగతా ప్రజలు కొంచెం సీక్రెట్గానే మాట్లాడుకుంటారు, వీళ్ళు ఓపెన్గానే మాట్లాడేస్తారు భయం ఏం లేనట్లుగా. అది విని ఒకలాంటి ద్వేష స్వభావాన్ని పెంచుకున్న వ్యక్తిని నేను. అలాంటి రోజుల్లో బీఈడి కాలేజీ చదవడానికి వెళ్తే, ఇప్పుడు దైవజనులు చెప్పినట్లుగా రాజేష్ సిరిల్ ఖన్నా గారు బీఈడి చేయటానికి చదువుకోవడానికి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు తన యొక్క వేషధారణ చూస్తే నీట్గా టక్కేసుకొని మంచి సూట్ కేసు తీసుకొని అక్కడికి వచ్చారు. అమ్మో నాకు భయం వేసింది. ఆ రోజుల్లో అంటే 2000 సంవత్సరం, ఇది 2024 సంవత్సరాల క్రితం ఈ పిల్లల పుట్ల 24 ఏళ్ళు మీకు లేవు కదా, ఈ పిల్లల పుట్టనటువంటి రోజుల్లో 2000 సంవత్సరంలో అప్పుడు వాతావరణం ఎలా ఉంటుందంటే, ఒక ట్రంక్ పెట్టెతో తీసుకొని కాలేజీకి వెళ్తారు. ఆ ట్రంక్ పెట్టె గొప్ప గోతాల్లో కూడా బట్టలు వేసుకుని వెళ్ళిన రోజులయ్యి. ఈ రోజుల్లో ఎక్కడ మంచి క్లాసికల్ బ్యాగులు కావాలి, అఫీషియల్గా ఉండాలి, సూట్ కేసు, అరిస్ట్రోక్రాట్ సూట్ కేసులు కావాలి పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే. ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా ఉంది. మేము అలా వెళ్ళేవాళ్ళం కాలేజీకి. సిరిల్ ఖన్నా గారు మంచి సూట్ కేసుతో నీట్గా వచ్చేసరికి మాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి పిల్లాడు బాగా డబ్బులున్న పిల్లాడేమో అని అనుకున్నా. ఆ రోజు సాయంత్రం అడిగాను, మీ అమ్మ నాన్న ఏం చేస్తారని. మా అమ్మ నాన్న గవర్నమెంట్ హెడ్ మాస్టర్లు అన్నాడు. అమ్మో బాబాయ్, బాగా డబ్బులున్న పిల్లాడు, ఇతనితో మనం దగ్గర ఉండకూడదు. అతని చేతిలో బైబిల్ చూశాను, వామ్మో వీళ్ళు కూడా ఇంతే, ఈయన కూడా ఇంతేలే. మేము మా ఊర్లో చూడలేదా ఏంది బైబిల్ పెట్టుకున్న వాళ్ళందరినీ లెగిస్తే బూతులే, కొట్లాట్లు, తగాదాలకి ముందుకెళ్ళేది. వాళ్ళని కనీసం బాగున్నావా అంటాను కూడా బాగోకపోతే ఇక్కడ ఎట్టుంటాను అని రివర్స్ మాట్లాడతారన్నమాట. మాకెందుకులే అనుకొని కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ తనను పరిశీలిస్తూ ఉంటే తన మాటలు చాలా ప్రేమపూర్వకంగా ఉంటున్నాయి. తన మాటల్లో ఒకలాంటి ఆకర్షణ, నవ్వుతూ మాట్లాడటం, ఎవరిని అసహించుకోకుండా ప్రేమగా చూడటం నేను గమనిస్తూ ఉన్నాను. అలా 1 రోజు చేస్తాడులే, 2 రోజులు చేస్తాడులే అనుకున్నా. అలా 1 నెల గడిచినా కూడా తన ప్రవర్తన నన్ను ఆకర్షించింది. నా ప్రియమైన సంగమా, తను ఏంటి ఇంత ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాడు? ఎవరికైనా ఏదైనా అవసరత ఉంటే తన జేబుల్లో డబ్బులు తీసేసిస్తున్నాడు. ఆ రోజుల్లో 5 రూపాయలు ఖర్చు పెట్టడం అంటే బహు కష్టం. చిన్న టిఫిన్ చేయాలంటే ఎవరి టిఫిన్ వాళ్ళే, పక్కనోడికి ఇవ్వటానికి కూడా కుదరదు, హాస్టల్ జీవితం కదా. కానీ ఆ అబ్బాయి 2-3 తీసుకెళ్ళి రండి టిఫిన్ చేద్దాం, ఏం కాదు అని టిఫిన్ పెట్టిస్తాడు. మా అవసరాలు ఏదన్నా పెన్సిల్స్, పెన్నులు కావాలంటే కొని తెచ్చిస్తామంటే డబ్బులు ఇస్తే తీసుకోడు. ఇదేంది ఒకలాగుందే, అబ్బాయి డబ్బులు ఉచితంగా ఇస్తున్నాడుగా, అతనితో ఉందాంలే అని నేను అతనితో స్నేహం చేయటం. డబ్బులు వస్తున్నాయి కదా, ఖర్చు లేదు కదా, హాయిగా చదువైపోతుంది కదా అని స్నేహం చేయటం ప్రారంభించాను పిల్లలు. అలా స్నేహం చేయటం ప్రారంభించిన తర్వాత అక్కడ మేము తల్లుపాడు బీఈడి కాలేజీలో బీఈడి చేయడానికి వెళ్ళాం. ప్రకాశం జిల్లాలో తల్లుపాడు అనే బీఈడి కాలేజీలో. అక్కడ ఆ క్యాంపస్లో ఒక ముసలావిడ చలికాలం నవంబర్ నెలలో
ఈ నెల నవంబర్ డిసెంబర్ నెలలో చలికాలంలో ఆ ముసలావిడ తనకు కలిగిన అనారోగ్యం వల్ల వాళ్ళ ఇంట్లో గొడవ పడి వాళ్ళ కొడుకు ఆవిడని బయటికి నెట్టేసేసాడు. ఆవిడకి పెన్షన్ వచ్చింది, ఆ పెన్షన్ తీసుకోవడం బయటికి నెట్టేయటం ఆవిడ పని. వాళ్ళ భర్త రిటైర్డ్ బెల్లు కొట్టే అటెండర్ అన్నమాట, ఆయన చనిపోయాడు. అందువల్ల ఆవిడకి వచ్చింది, కుమారుడు డబ్బులు తీసుకోవటం బయటికి పడేయటం. ఆవిడ ఒక చిన్న గూడులాగా ఉంటే, ఒక పెంకులాగా ఉంటే దాని కింద కూర్చొని ఏడుస్తాగా వచ్చింది. ఆ అబ్బాయి, నువ్వు ఖాళీగా ఉంటున్నావు ఎందుకు వెంకట్, ఇక్కడే చర్చ్ ఉందిగా, నేను వెళ్తున్నా, నువ్వు కూడా రా అంటే రాను అని అనలేకపోయాను. ఎందుకంటే అతను నా కోసం చాలా ఖర్చు చేస్తున్నాడు. అతను ఒక మాటే కదా, వెళ్ళి కూర్చుందాంలే అని కూర్చోడానికి వెళ్ళి తిరిగి వస్తూ 8:30-9 రాత్రిపూట ఆ ముసలమ్మ ఏడుపు విని, ఎవరో ఏడుస్తున్నారు వెంకట్, వెళ్దాంరా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. ఆవిడ్ని చూసి, ఆవిడ పేరు కృపమ్మ, ఆవిడ్ని చూసి ఈ అబ్బాయి చెలించిపోవడం నాకు ఆశ్చర్యం వేసింది. ఆవిడ ఎవరు అన్నా, ఎవరో ఇక్కడ ఈ క్యాంపస్లోనే ఉన్నది కృపమ్మ ఈవిడ పేరు. ఈవిడ చేతులకి ఉన్నటువంటి పుండ్లు, ఆ గాయాలు అవన్నీ చూసి తనేం చేశాడంటే ఇంటికి వచ్చి ఆ కిలోమీటర్ దూరంలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి అయ్యోడు నుట్టించిన అవన్నీ కొనుక్కొద్దామని నన్ను కూడా తీసుకొని వెళ్ళి తను కొనుక్కొచ్చి ఆ ముసలమ్మకి తన మంచి బెడ్షీట్ ఉంటుంది, బ్లూ కలర్ బెడ్షీట్ ఉంటుంది, కొత్త బెడ్షీట్, 350-400 రూపాయలు ఆ రోజుల్లోనే. అది తీసుకొని వస్తుంటే ఎక్కడికన్నా ఆవిడకి ఇద్దామన్నాడు. ఏం పిచ్చా నీకు, నా దగ్గర పాతది ఒకటి ఉంది, అది ఇచ్చేద్దాము, ఈ కొత్తది నేను వాడుకుంటాను అన్న. వద్దు, మనం ఇచ్చేది మంచిది ఇవ్వాలి అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఇదేంటి, ఎవరైనా ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న పాతకి ఇచ్చి మంచి మనం వాడుకుంటాం. ఆ అబ్బాయి అలా అంటలేదు, మంచిదే ఇవ్వాలి, అక్కడ మంచిది ఇస్తేనే మంచిది అన్నాడు. ఏంది వెరైటీగా ఉంది, ఇంత ఖర్చు అయిపోతున్నాడు ఎందుకు ఈ అబ్బాయి, ఏం ఆశిస్తున్నాడు? మనం ఏదైనా ఆశిస్తేనే కదా ఏదో ఒక పని చేసేది. అతను ఏం ఆశించకుండా చేస్తాం. నా హృదయంలో ఒక ప్రశ్న, ఏంటి ప్రత్యేకత, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏం ఆశించి చేస్తున్నాడు, నాకు అర్థమయ్యేది కాదు. ఆ ముసలమ్మకి ఆ దూదితో అదంతా శుభ్రం చేస్తుంటే నాకు కళ్ళమటి నీళ్ళు వచ్చేసింది, బాధ వచ్చేసింది. ఎంత ప్రేమ, ఎందుకు ఇంత చేస్తున్నాడు? మన ఇంట్లో మన అమ్మకో నాన్నకో కొంచెం కాలుకి పుండుబడి, ఒరే కొంచెం ఇది తీయంటే ఎంత అసహ్యంగా కష్టంగా, నువ్వు తీసుకోలేవా, చేయి బాగానే ఉందిగా, రుద్దుకొని శుభ్రంగా మా ఆయింట్మెంట్ వేసుకోలేవా అనే సమాజం మనది. కానీ ఆ అబ్బాయి ఏ రక్త సంబంధం లేకపోయినా, బంధువు కాకపోయినా చూసిన తర్వాత నేను చెలించిపోయాను. నా ప్రియమైన సంగమ, నాకు అర్థమవుతా ఉంది, ఓహో ఏంటి ప్రత్యేకత. నేను మా ఊర్లో చూశాను క్రైస్తవుల్ని, ఈ అబ్బాయిని చూస్తున్నాను, ఏంటి అసలు ఈ బైబిల్లో ఏముంది, ఈ అబ్బాయి ఇలా ఎందుకు చేస్తున్నాడు. ఆ రాత్రి ఆ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను, నువ్వు ఇంత ఖర్చు చేసావు ఆవిడకి, నీకేం ప్రయోజనం, మీ అమ్మ మీ నాన్న లెక్క అడుగుతారు కదా, కొత్త బెడ్షీట్ ఇచ్చేసావు, అన్నీ ఇచ్చేసావంటే, మా అమ్మకి మా నాన్నకి ఏదో ఒకటి చెప్తాను, వాళ్ళు నన్ను ఏమనరు, ఇలా ఖర్చు చేయటం, నేను దాన్ని అలా ఖర్చు చేయటం వల్ల నేను దీవించబడతా అన్నాడు. అదేంటి, ఎవరైనా డబ్బులు పోగొట్టుకుని వస్తువులు పోగొట్టుకుంటే దీవించబడతారా, ఇదేం మాట అన్న. అదే బైబిల్లో ఉంటుంది అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, అదేం బైబిల్, నా దగ్గరున్నవి నేను ఖర్చు చేస్తా ఉంటే నేను ఎలా దీవించబడతాను, నేను ఎలా ఆశీర్వదించబడతాను, ఇదేదో విచిత్రంగా ఉందే ఈ బైబిల్. మరి నేను మా ఊర్లో ఇట్లా చూశానంటే నవ్వాడు, దానికి సమాధానం ఏం చెప్పలా. ఓహో, నాకు అలా రోజులు గడిచిన తర్వాత నా ప్రియమైన సంగమ, క్రైస్తవ్యం అంటే ఏంటో నాకు అర్థం అవ్వటం ప్రారంభమైంది. నేను అర్థం చేసుకోవటం ప్రారంభించిన తర్వాత నాకు అర్థమైంది. నేను జనవరి నెలలో 17వ తారీఖు నాడు సంక్రాంతి సెలవులు అయిపోయి తిరిగి కాలేజీకి వెళ్ళవలసిన సమయంలో తను మా ఇంటికి అర్ధరాత్రి 11 గంటల బస్కి, లాస్ట్ బస్కి మా ఇంటికి వచ్చాడు. వచ్చి తలుపు కొడుతున్నాడు, వెంకట్ అని. ఈ టైంలో ఈ గొంతుదేమో సిరిల్ గొంతులాగా ఉంది, మా ఊరు ఎలా తెలుసు, ఈ టైంలో ఎలా వచ్చాడు అని తలుపు తీస్తూ తనే, ఏంటి అంటే, రేపు ఉదయం మనం కాలేజీకి వెళ్ళాలి కదా, నిన్ను ఇక్కడి నుంచి మనం మీ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. అప్పటికి నాకు టైఫాయిడ్ ఫీవర్, నేను టైఫాయిడ్ ఫీవర్లో ఉన్నాను, బాధేస్తూ ఉంది, జ్వరం తగ్గటం లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది, మందులు వేసుకుంటున్నాను. మా అమ్మ మా నాన్న మా నాయనమ్మకి అప్పగిచ్చి, అప్పుడు జనవరి నెలలో పత్తి బాగా పండుతుంది, పత్తి తీసే టైం అన్నమాట. ఆ పత్తికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. మా నాయనమ్మని మా దగ్గర పెట్టేవాళ్ళు, ఆహార పదార్థాలు చిన్న చిన్న కాయలు అక్కడ పెట్టి తిను అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు ఒక వెలితి,
నన్ను ప్రేమించట్లేదేమో మా అమ్మ నాన్న అనే ఒక బాధ నా హృదయానికి కనిపిస్తుంది. ట్యాబ్లెట్లు ఇచ్చారు, పదార్థాలన్నీ ఉంచారు, కానీ ఎందుకో వాళ్ళు నా దగ్గర లేరు అనే ఒక భావన నా మనసును తుడిచివేస్తూ ఉంది. ఈ టైంలో తను వచ్చి రాత్రి ఆ రోజంతా నాతో ఉండి ఆ మరుసటి రోజు కూడా నా పరిస్థితిని గమనించుకొని మా నాన్న మా అమ్మతో మాట్లాడాడు. నేను తర్లుపాడు కాలేజీకి వెంకటని తీసుకెళ్ళిపోతాను, నేను చూసుకుంటాను అక్కడ అన్నాడు. వాళ్ళందరూ ఎట్ట చూసుకుంటావు అబ్బాయి, మగపిల్లాడు నువ్వేం చూసుకుంటావు, వాడికి సరిగా లేదుగా అంటే అతను అప్పటికే హైదరాబాద్లో ఈ డాక్టర్కి సంబంధించిన కోర్సులో 1.5 year పనిచేసి జాబ్ చేశాడు. కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది, ఏ మెడిసిన్ వేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు అంకుల్, నేను వెంకటని తీసుకెళ్తాను, గుంటూరులో ఒకసారి చెక్ చేయించుకొని తీసుకెళ్తాను అని చెప్పాడు. మా నాన్న వాళ్ళు ఇంకా వారికి కూడా సంతోషం, ఎందుకంటే ఇంట్లో ఒక్కడనే ఉంటున్నాను, వాళ్ళు పనికి వెళ్ళిపోవాలి అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత బలహీనంగా ఉంటే నేను ప్రయాణం చేయలేనన్నా కూడా కాదు వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చి గుంటూరులో చెకప్ చేసుకొని ఆ గుంటూరులో ట్రైన్ ఎక్కితే మార్కాపురం దాటిన తర్వాత తర్లుపాడు 4 గంటల ప్రయాణం ట్రైన్లో. ఆ ట్రైన్ ప్రయాణం అంతటిలో నన్ను చక్కగా అట్లా ఒక రిక్వెస్ట్ చేసి పడుకోబెట్టి ఆ సీటు పైన తను నా దగ్గరుండి నా కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తా నన్ను చూసుకున్న ఆ విధానాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నా ప్రియమైన సంగమా, ఏంటి ఇంత ప్రేమ, ఏంటి ఇంత బాధ్యత, ఏం ఆశించి నా దగ్గర నుంచి నా నుంచి రూపాయి ఆశించట్లేదు. కనీసం అతను ఆలోచనలు చూస్తూ ఉంటే ఘనంగా గొప్పగా ఉన్నాయి. ఎవరికైనా సేవ చేస్తూ ఉన్నాడు, ఎవరికైనా ఫ్రీ హ్యాండ్ ఉచితంగా ఇచ్చేస్తూ ఉన్నాడు. తన దగ్గర ఏమి లక్షల కోట్లు ఏం లేవు, తను ఉన్న దాంట్లోనే ఉచితంగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తను ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటిదా క్రైస్తవ్యం అని నేను ఆలోచించుకొని మరలా అక్కడి నుంచి కాలేజీకి వచ్చిన తర్వాత రోజు నా దగ్గర ఉండి ట్యాబ్లెట్స్ వేసి నేను మరలా తిరిగి ఒక మంచి యాక్టివ్గా అయ్యే వరకు నాతోనే ఉండి నా విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ఏ రోజు కూడా నేను లేకుండా అడుగు బయట పెట్టకుండా నేను ఒక నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకునేంత వరకు తను నాతోనే నిత్యము ఉండి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని తన ప్రవర్తన ద్వారా పరిచయం చేసినట్టు కన్నా గారు మరి నాకు ఆత్మీయంగా ప్రభువుని పరిచయం చేశారు. అప్పటి నుంచి నేను కూడా ప్రభువా నేను కూడా మీ సాక్షిగా జీవిస్తా, నేను అలా ప్రవర్తిస్తా, నేను వెళ్ళిన ప్రతి స్థలంలో మిమ్మల్ని నేను చూపిస్తా, మీలాగా నేను జీవిస్తా. నాకు ముందు సాక్షిగా నా సహోదరుడిని నాకు ఉంచి చేశారు కాబట్టి నేను ఆ రీతిగా ప్రవర్తిస్తానని చెప్పాను. మరి ఆ రీతిగా నేను ఇప్పుడు ఇసుపాలెంలో ఒక ఇంటి నిర్మాణం చేసుకొని అక్కడే జీవిస్తూ ఉన్నాను. నేను ఎక్కడుంటానో తను కూడా అక్కడే ఉంటానని, నా ఇంటి పక్కనే తను ఇల్లు నిర్మాణం కొరకు నేను నా భార్య మేమిద్దరం కలిసి ఆ ఇల్లు నిర్మించడం జరిగింది. అందువల్ల అప్పటి నుంచి ఆ పరిచయం కొద్దీ సహోదరులుగా పిలువబడుతూ ఆ యొక్క మంచి ఇంటిమసీతో ఒక ఇంట్లో పిల్లలంగా జీవిస్తూ బావా అని అనుకుంటూ పిలుచుకుంటూ ఉన్న సందర్భం అది. ఇంకా ఆ సాక్ష్యము వెలిబుచ్చాలి అంటే చాలా ఉంది. ఇది సమయం కాదు, ఇది పునరుద్ధాన దినము. సాక్ష్యంతో కూడిన చిన్న వర్తమానాన్ని మీ మధ్య ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. వాస్తవంగా సాక్ష్యం చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ దైవజనులు సాక్ష్యముతో కూడినటువంటి మాటలు తెలియజేస్తారని చెప్పారు కాబట్టి ఆ కొద్ది సాక్ష్యాన్ని మీ ముందుంచాను. నా ప్రియమైన జనాంగమా, ఒకానొక రోజుల్లో ఈ బైబిల్ పట్టుకొని వెళ్తున్న ప్రజలను చూసి ఏ రీతిగా నేను క్రైస్తవ్యాన్ని అసహించుకున్నానో, ఇదే బైబిల్ పట్టుకొని వాస్తవంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ప్రవర్తన ద్వారా చూపించినటువంటి ఒక విశ్వాసి ద్వారా నేను ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నాకెవ్వరు సువార్త చెప్పలేదు. కేవలము ఒక మనిషి బైబిల్ ఎలా ఉందో అలా ప్రవర్తిస్తే మనుషులు రక్షించబడతారా? అవును, నేను సాక్ష్యం దానికి. నేను రక్షించబడ్డాను. నేను వివాహం చేసుకున్న వెంటనే కేవలం 10 రోజుల్లోనే నా భార్య నా ప్రవర్తనను చూసి అబ్బా ఏంటి ఇంత ప్రేమగా ఉంటున్నారు మీరు అని ఆలోచించి తను విగ్రహారాధన వదిలి తను కూడా దేవుని కృపను బట్టి భార్య నేను ఇరువురము బాప్తిసం తీసుకోవటం జరిగింది. నా ప్రియమైన సంగమ, తదుపరి కుమారుడు, నలుగురుము దేవుని కృపను బట్టి బాప్తిసం తీసుకొని మరి దేవుని కృపలో ఎదుగుతూ
ప్రవర్తనను చూసి మా అమ్మగారు దేవుని కృప వల్ల దేవుని సన్నిధికి హాజరవుతూ దేవుని సన్నిధిలో మరి మా గ్రామం పేరు మీకు ఇప్పటివరకు జ్ఞాపకం చేయలేదు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం వంగిపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఈరోజు మా తల్లి గారు బాప్తిసం తీసుకొని అక్కడ చర్చికి హాజరవుతూ ఉన్నారు. మా నాన్నగారు ఏ రోజు చర్చి గడప ఎక్కని మనిషి. దేవుని మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరం మార్చి నెల నుంచి దేవుని కృపను బట్టి సంఘానికి హాజరవుతూ ఉన్నారు. ఆయన బాప్తిసం కొరకు మరి నా పేరు వెంకట్రావు, మా నాన్నగారు సత్యనారాయణ. ఆయన కొరకు కూడా ఆయన రక్షణ బాప్తిస్మం కొరకు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తూ మరి ఈ కొద్ది మాటలు సాక్ష్యపు మాటలు ముగిస్తూ